ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఏ పొరపాటు చేసినా ఓటు చెల్లకుండా పోతుంది. ఒక ఉపాధ్యాయుడు తప్పు ఓటు వేశాడంటే, ఓటు చెల్లలేదంటే అది ఉపాధ్యాయ లోకానికి మొత్తం కలంకం. అందుకే జాగ్రత్తగా ఓటు వేయండి. మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కరెక్ట్గా ఆలోచించి ఓటు వేసే విధానం తెలుసుకొని మీ ఓటు కాస్ట్ అయ్యే విధంగా, మీ ఓటు చెల్లుబాటు అయ్యే విధంగా చూసుకోండి. పొరపాటు చేయకండి సుమా. ఒక్కసారి ఓటు వేసే విధానాన్ని గమనిద్దాం. ఇది నమూనా బ్యాలెట్. బ్యాలెట్ మీద క్రమ సంఖ్య, అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫోటో, ప్రాధాన్యత క్రమం బాక్సులు ఉంటాయి. ఈ ప్రాధాన్యత క్రమం బాక్సులలోనే మనము ఎవరికి ఏ నెంబర్ కేటాయిస్తామో ఆ నెంబర్ను వేయాలి. ఉదాహరణకు 3వ సంఖ్యలోని సి అనే వ్యక్తికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఆ బాక్సులో 1 వేయాలి. 5వ నెంబర్లోని ఈ అనే వ్యక్తికి 2వ ప్రాధాన్యత ఓటు వేయాలనుకుంటే అతనికి ఎదురుగా ఉన్న డబ్బాలో 2 వేయాలి. అలాగే 1వ నెంబర్లోని ఏ అనే వ్యక్తికి 3వ ప్రాధాన్యత, 2వ నెంబర్లోని బి అనే వ్యక్తికి 4వ ప్రాధాన్యత, 4వ నెంబర్లోని డి అనే వ్యక్తికి 5వ ప్రాధాన్యత. ఇలా బ్యాలెట్ పేపర్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా నీ యొక్క ప్రాధాన్యత ఓటును వేయవచ్చు. 1, 2, 3, 4, 5, 6 ఇలా ఆంగ్ల సంఖ్యామానంలో నెంబర్లు మాత్రమే వేయాలి. రోమన్ సంఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. సంఖ్యను 1, 2 అని తెలుగులో కానీ, 1, 2 అని ఆంగ్లంలో కానీ అక్షరాలలో రాయకూడదు. బ్యాలెట్ పేపర్ మీద సంతకం చేయకూడదు. ప్రాధాన్యత క్రమం గళ్లలో రైట్ గుర్తు కానీ, తప్పు గుర్తు కానీ వేయకూడదు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే నెంబర్ వేయాలి. ఎంతమందికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తే అన్ని నెంబర్లు తప్పిపోకుండా ఉండాలి. ఇక్కడ 5గురికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేశాము కనుక 5 నెంబర్లు ఉండాలి. 1, 2, 3, 4, 5 ఉండాలి. ఒకవేళ క్రమం తప్పితే ఆ ఓటు చెల్లదు. 1, 2, 3, 4, 6 ఉన్నాయి. మధ్యలో 5 మిస్ అయింది కాబట్టి ఈ ఓటు చెల్లదు. ఒకే వ్యక్తికి 2 నెంబర్లు వేయకూడదు. ఏ ఇద్దరు వ్యక్తులకు కూడా ఒకే నెంబర్ను వేయకూడదు. నెంబరును బాక్సు మధ్యలో వేయాలి. ఎక్కడా గీతకు తాకకూడదు. పేరు మీద కానీ, ఫోటో మీద కానీ నెంబర్ వేయకూడదు. బ్యాలెట్ పేపర్ మీద ఎలాంటి రాతలు రాయకూడదు. బ్యాలెట్ పేపర్ను ఇంటికి తీసుకువెళ్ళకూడదు. ఇది చట్టరీత్యా నేరము. ఓటు వేసేటప్పుడు వీడియో కానీ, ఫోటో కానీ తీయకూడదు. మర్చిపోకండి, ఓటు వేయడానికి ఓటర్ కార్డు కానీ లేదా ఏదేని ఫోటో గుర్తింపు కార్డు కానీ తప్పకుండా తీసుకువెళ్ళాలి, అధికారులకు చూపించాలి. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఓటు వేయండి. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి. ఆల్ ద బెస్ట్.